చంద్రబాబు గారు చాలా పెద్ద తప్పే చేశాడు. ఎంత పెద్ద తప్పు చేశాడంటే క్షమించరాని తప్పు చేశాడు. దేశాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్నాడు. ఆనాడు సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు. 2014లో రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయడానికి లెటర్ ఇచ్చి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. మరి ఈనాడు దేశాన్ని ముక్కలు చేయడానికి బీజేపీతో కలిసి డీలిమిటేషన్ ప్రక్రియకు సపోర్టు చేయాలని ప్రతి రాష్ట్రానికి లెటర్లు కూడా రాశాడు. కేవలం తన స్వార్థం కోసమే పనిచేస్తాడు. ప్రజలకు ఏమైనా పర్వాలేదు అనుకుంటాడు. అయినా డీలిమిటేషన్కి మద్దతిస్తే దేశానికి వెన్నుపోటు పొడిచినట్లు ఎలా అవుతుంది అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నిజంగా బీజేపీ ప్రతి రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశమే ఉంటే డీలిమిటేషన్ కోసం అంత అర్జెంటుగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో, కేరళలో ఎన్నికలు జరిగే ఈ సమయంలో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మరి మహిళా రిజర్వేషన్లు అని పేరు చెప్పి మోసమైతే చేయరు. 20-30 రోజులుగా ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచుతామని మీడియాల్లో, వార్తా పేపర్లలో విపరీతంగా పబ్లిసిటీ అయితే చేశారు. కానీ కనీసం బిల్లులో ఆ అంశాన్ని మాత్రం ప్రస్తావించనే లేదు. ప్రతిపక్షం ఈ విషయాన్ని లేవనెత్తేసరికి ఎక్కడ దొరికిపోతామనే భయంతో గంట టైం ఇవ్వండి, ఇప్పుడే క్వశ్చన్ పేపర్ ని మార్చుకుని వస్తా అని చెప్పినట్లు అమిత్ షా గత 30 రోజులుగా 50% సీట్లు పెంచుతానని ఊదరగొట్టి తీరా ఎగ్జామ్ జరిగే సమయంలో క్వశ్చన్ పేపర్ అంతా చదువుకొని ఇంటికి తీసుకెళ్లి ఆన్సర్లు మొత్తం రాసుకుని వస్తానని చెప్పాడు. ఇది కుట్ర కాకపోతే ఇంకేమవుతుంది గురు? అసలు డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరగనేకూడదు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి. కాబట్టి ఇక 50% సీట్లు పెంచుతామనడం కూడా ఇంకా పెద్ద తప్పు. నీ దగ్గర 10 ఉందనుకో, అవతల వాడి దగ్గర 100 ఉందనుకో, అందులో 50% అంటే 10 15 అవుతుంది, 100 150 అవుతుంది. ముందు తేడా 90 అయితే 50% సీట్లు పెంచిన తర్వాత ఆ తేడా 135కు చేరుతుంది. అందుకే 50% సీట్లు పెంచడం అనేది ఒక పెద్ద రాంగ్ స్టెప్. ఎలాగో పైవాడి దయవలన ఆ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. కాంగ్రెస్ కూటమి పార్టీలన్నీ కలిసి బీజేపీ ఎత్తులను చిత్తు చేశాయి. లేకుంటే మన దేశం ముక్కలయ్యేది. అయినా దేశం ముక్కలు ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నావా? సింపుల్ గా చెబుతా. మన ఆంధ్ర రాష్ట్రం ఎందుకు 2 ముక్కలైంది? తెలంగాణ ప్రజలను, ఆ ప్రాంతాన్ని చిన్నచూపు చూడటం వల్లనే కదా. వాళ్లకు నీళ్లు, నిధులు, నియామకాలు సరిగ్గా ఇవ్వనందుకే కదా. సంపద అంతా ఒకే వర్గం చేతిలో ఉండడం వల్లనే కదా. ప్రభుత్వంలో ఉండాల్సిన కంపెనీలనన్నింటినీ ప్రైవేటు పరం చేయడం వల్లనే కదా. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కూడా అదే కదా. మన సంపదనంతా దోచుకెళ్లి అదానీలకు, అంబానీలకు కట్టబెడితే ఎల్లకాలం వాళ్లే అధికారంలో ఉండాలని వాళ్లకు నచ్చినట్లు ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు గణనీయంగా పెంచి దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలను చిన్న చూపు చూసి డీలిమిటేషన్ ని చేస్తే దేశం ముక్కలవ్వకుండా మరింకేమవుతుంది? అటువంటి పనికి మాలిన డీలిమిటేషన్ ని అడ్డుకోవాల్సింది పోయి దానికి సపోర్టు చేయమని ప్రతి రాష్ట్రానికి లేఖలు రాస్తారా చంద్రబాబు గారు? చంద్రబాబు గారు ఎప్పుడైనా చూడండి, మోడీ గారు నోట్లను రద్దు చేసిన తర్వాత నోట్ల రద్దు చేయమని ఐడియా ఇచ్చింది తానేనంట అని ఆయనే చెప్పాడు. నోట్ల రద్దు వల్ల ఎవడికి ఉపయోగం జరిగింది? దేశాన్ని నడి రోడ్లో నిలబెట్టారు. సంచులకు సంచులు మన కళ్ళ ముందే బ్యాంకుల్లో దూరి మరీ మార్చుకోలేదా ఈ పెద్దవాళ్ళు? సెల్ ఫోన్ కనిపెట్టింది తానేనంటాడు. గ్యాస్ సిలిండర్ తో వంట చేయడం కూడా నేర్పించింది తానేనంటాడు. ఆఖరికి హైదరాబాద్ ను కనిపెట్టింది కూడా తానేనంటాడు. అందుకే ముందుగానే డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ఎలాగో పాస్ అవుతుంది కదా. అది కూడా నా వల్లే జరిగింది అని చెప్పుకోవడానికే అందరికీ ముందుగానే లెటర్లు రాశాడు చంద్రబాబు. తీరా బిల్లు వీగిపోయిన తర్వాత రాత్రిపూట కాంగ్రెస్ తో జతకట్టి తెల్లారిన వెంటనే బీజేపీ దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకమని ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, రోడ్ల మీద ఏకంగా ర్యాలీలు కూడా చేశాడు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఈ రోజు ప్రవేశపెడితే మరి 2023లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఏంటి? మగాళ్ల బిల్లా? చంద్రబాబు గారు చెప్పండి. చంద్రబాబు గారు మాత్రమే కాదు, డీలిమిటేషన్ కి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ చేయకూడని తప్పు చేశారు. మీరు ప్రజల కోసం పనిచేయాలి, మీరు మీ రాజకీయాల కోసం కాదు. మినిమం కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా కూడా డీలిమిటేషన్ బిల్లుకు సపోర్ట్ చేయరు. డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు లెక్కలు చెప్పారు. 2011 జనాభా లెక్కలైతే మనకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వస్తాయి. అదే 2026-27 జనాభా లెక్కలైతే మనకు వచ్చే సీట్లు కూడా చాలా తగ్గిపోతాయని చెప్పారు. అంటే 50% సీట్లు పెంచరని మీకు ముందే తెలుసు. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచుతారని తెలిసి కూడా మీరు ఆ బిల్లుకు సపోర్ట్ చేశారంటే ఇది ఎంత దౌర్భాగ్యం రాష్ట్రానికి, దేశానికి. అసలు డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరగకూడదనే కదా ముందు నుంచి మేము చెప్పేది. మళ్ళీ మీరు ఆ రామాయణమే చెబితే ఎలా? డీలిమిటేషన్ చేస్తారని తెలిసిన వెంటనే
ముందుగా తమిళనాడు సీఎం డిఎంకే స్టాలిన్ మన సౌత్ స్టేట్స్ కు సంబంధించిన వాళ్ళందరినీ ఏకం చేశాడు. మన రాష్ట్రానికి సంబంధించి జగన్ని చంద్రబాబుని కూడా పిలిచారు, కానీ వాళ్ళు వెళ్ళలేదు. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కలిసి వెళ్లారు. ఈ డీలిమిటేషన్ కి మేము వ్యతిరేకమని ఆనాడే చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు పోరాడారు కూడా. కానీ మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఉండే ఇద్దరు పెద్ద నాయకులు వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి బీజేపీ అడగకుండానే ముందుగానే వాళ్ళ కాళ్ల ముందు సాగిలపడ్డారు, మద్దతు ఇచ్చారు, లెటర్లు కూడా రాశారు, ర్యాలీలు కూడా చేశారు. మరైతే డీలిమిటేషన్ జరగకూడదు అని అంటావా? ఖచ్చితంగా జరిగి తీరాలి. కానీ వాళ్ళు చెప్పే జనాభా ప్రాతిపదికనో లేదా 50 సీట్లు పెంచుతామనో కాదు. జనాభా నియంత్రణ పాటించమని దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సదరన్ స్టేట్స్ జనాభా నియంత్రణను చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేశాయి. కానీ నార్త్ స్టేట్స్ ఆ నియమాలన్నింటినీ పాటించకుండా విపరీతంగా జనాభాను పెంచేశారు. కాబట్టి సదరన్ స్టేట్స్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. నార్త్ స్టేట్స్ తో పోలిస్తే సౌత్ స్టేట్స్ కి డీలిమిటేషన్ లో సీట్లను పెంచి తీరాలి. లేదంటే నార్త్ స్టేట్స్ వాళ్ళు ఇంకా జనాభాను విపరీతంగా పెంచుకుంటూ పోతూనే ఉంటారు. ఇది దేశానికే చాలా ప్రమాదం కూడా. దీనికి నార్త్ స్టేట్స్ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అందుకే సెకండ్ హైబ్రిడ్ మోడల్, కొన్ని సీట్స్ జనాభా కోసం, కొన్ని సీట్స్ రాష్ట్ర సమానత్వం కోసం 50% to 70% జనాభా ప్రాతిపదికన 30% నుంచి 50% రాష్ట్రాలను బ్యాలెన్స్ చేసే విధంగా సీట్లను కేటాయించాలి. ఎక్కువ జనాభా ఉన్న వాళ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కానీ చిన్న రాష్ట్రాలను నలిపేయకుండా బ్యాలెన్స్ కూడా ఉండాలి. లేదా మూడో మోడల్, పార్లమెంటులో ఇప్పుడున్న 543 సీట్లలో ఏ రాష్ట్రానికి ఎంత శాతం అయితే కేటాయించారో అదే విధంగా 1% కూడా తగ్గకుండా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలి. ఈ విధంగా చేస్తే ఏ రాష్ట్రానికి కూడా నష్టం జరగదు. ఇందిరాగాంధీ, వాజ్పేయి లాంటి వాళ్ళు అమాయకులైతే కాదుగా. 1976లోనే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే అది దేశానికే ప్రమాదమని ముందే తెలుసుకుని 25 సంవత్సరాల పాటు ఆ డీలిమిటేషన్ ప్రక్రియను ఫ్రీజ్ చేశారు. వాజ్పేయి కూడా మరో 25 సంవత్సరాల పాటు దాన్నే కంటిన్యూ కూడా చేశాడు. బీజేపీ వాళ్ళు చెప్పిన విధంగా డీలిమిటేషన్ చేస్తే దేశానికే ప్రమాదం. ఇది తప్పని తెలిసినా కూడా వాళ్లకు సపోర్ట్ చేసే బానిస పార్టీలకు చెబుతున్నా, మీరు చేసేది క్షమించరాని నేరం. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు. మీ మాటలతో ప్రజల్ని బురడి కొట్టిస్తున్నారు. ఈ తప్పు మళ్ళీ మళ్ళీ మీరు చేయకూడదంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల కోసం నాయకులు, అంతేగాని నాయకుల కోసం ప్రజలు కానే కాదు. ఇది గుర్తు పెట్టుకోండి. नमस्कार, आज मैं एक बहुत जरूरी मुद्दे पे आपसे बात करना चाहता हूं. ये हर देशवासी के लिए जरूरी है, मगर पिछड़ा वर्ग, दलित, आदिवासी महिलाओं के लिए ये सबसे जरूरी मुद्दा है. ये आपके भागीदारी के बारे में है. 2023 में पूरे देश ने, सब पार्टियों ने महिला आरक्षण बिल को पूरा समर्थन दिया था. कांग्रेस पार्टी सबसे आगे थी. सालों के लिए हम महिला बिल पास करना चाह रहे थे. अंत में 2023 में हुआ. भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ मैं नारी शक्ति बंधन अधिनियम 2023 के समर्थन में खड़ी हुई. भारतीय राष्ट्रीय कांग्रेस की मांग कि यह बिल फौरन अमल में लाया जाए. 2018 में मैंने प्रधानमंत्री को यह चिट्ठी लिखी. इसमें साफ लिखा है कि महिला आरक्षण को जल्दी से जल्दी इंप्लीमेंट किया जाए. यहां मैंने कहा है कि 2019 में महिला आरक्षण इंप्लीमेंट हो जाना चाहिए. उसके बाद 2023 में मैंने भाषण दिया, पार्लियामेंट हाउस में भाषण दिया, अनेक भाषण दिए, जिसमें मैंने कहा कि महिला आरक्षण देश के लिए जरूरी है और जल्दी से जल्दी इंप्लीमेंट हो जाना चाहिए. In my view, it is quite simple. This bill can be implemented today by giving 33% of the seats in the Lok Sabha and the Vidhan Sabha to India's women. I would like to have seen OBC reservation included in this bill. I think it is very important that a large chunk of India's population, large chunk of India's women should have access to this reservation, and that is missing in this bill. भाई और बहनों, अब बहुत बड़ी बेईमानी की जा रही है. प्रधानमंत्री नहीं चाहते कि कास्ट सेंसस, नए सेंसस, ओबीसी सेंसस के बेसिस पे यह निर्णय लिया जाए. वो चाहते हैं कि 2011 का सेंसस यूज किया जाए, जहां पे पिछड़े वर्ग का नंबर है ही नहीं. वो आपकी जो भागीदारी है उसको आपसे छीनना चाहते हैं. हमारा कहना है नया सेंसस चालू हो गया है,
आप कह रहे हो कि ओबीसी सेंसस आप कर रहे हो, तो उस सेंसस का प्रयोग करके आप महिला बिल क्यों नहीं पास कर रहे हो? हमारा जो विजन है एक बिल्कुल नया डेवलपमेंट का, विकास का पैराडाइम हम कास्ट सेंसस के माध्यम से लाना चाहते हैं। और हम सेंट्रल सवाल पूछ रहे हैं कि चाहे ओबीसीज हों, दलित्स हों, आदिवासी हों, उनकी देश में कितनी भागीदारी है। नरेंद्र मोदी, आरएसएस और बीजेपी घबरा गए हैं क्योंकि कास्ट सेंसस का डेटा आना शुरू हो गया है और उनको मालूम पड़ रहा है कि पिछड़ों की देश में सचमुच कितनी आबादी है। वो नहीं चाहते कि आपको अपनी सच्ची आबादी के बेसिस पर भागीदारी मिले। ये सिर्फ पिछड़े वर्ग के खिलाफ नहीं है, ये एंटी नेशनल एक्टिविटी की जा रही है क्योंकि पिछड़ा वर्ग 50% है, उसको भागीदारी मिलनी चाहिए और प्रधानमंत्री आपकी भागीदारी आपसे छीन रहे हैं और आपको झूठ बोलने की कोशिश कर रहे हैं। इनका जो प्रपोजल है इसमें एक और बहुत खतरनाक चीज हो रही है कि अगर जो मोदी जी चाहते हैं हो जाए तो जो छोटे स्टेट्स हैं, साउथ के स्टेट्स हैं और नॉर्थ ईस्ट के स्टेट्स हैं, उनका रिप्रेजेंटेशन कम हो जाए, उनको भयंकर नुकसान होने वाला है और मैं इसको एंटी नेशनल एक्टिविटी मानता हूं। हमारा जो स्टैंड है वो बिल्कुल क्लियर है। अगर आपको करना है तो ओबीसी सेंसस का जो डेटा है उसके बेसिस पे कीजिए, 2026 के सेंसस के बेसिस पे कीजिए, 2011 के सेंसस के बेसिस पे मत कीजिए क्योंकि उसमें ओबीसी का, पिछड़े वर्ग का कोई डेटा नहीं है। और अगर आप सचमुच में विमेन्स बिल इंप्लीमेंट करना चाहते हो तो आपके पास विमेन्स बिल पड़ा हुआ है, उसको आप इंप्लीमेंट कीजिए, हम आपको पूरा समर्थन देंगे। मगर पिछड़े वर्ग, सदर्न स्टेट्स, छोटे स्टेट्स के खिलाफ हम आपको काम नहीं करने देंगे। मोदी जी, मैं समझता हूं कि आप देश को मैसेज देना चाहते हो कि आप प्रो वुमेन हो। मैं जानता हूं कि आप एप्स्टीन फाइल से घबराए हुए हो। 35 लाख फाइलें यूएस में बंद पड़ी हैं, चाबी ट्रंप जी के हाथ में है और आप उससे डरे हो। मगर यह तरीका नहीं है। आप चाहते हो कि आपके मुताबिक सीटें बढ़ें, आपके मुताबिक डिलिमिटेशन हो और पिछड़े वर्ग को कुछ ना मिले। हम ये नहीं होने देंगे। पुराना डेटा नहीं चलेगा। 2026 कास्ट सेंसस का डेटा ही चलेगा। हम आपको पिछड़े वर्ग से चोरी नहीं करने देंगे। हिस्सा चोरी बंद करो। पिछड़ा वर्ग, दलित, आदिवासियों को उनका हक दो।